తల్లి ప్రార్థన అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ తల్లి ప్రార్థన అనే అంశం కొరకు నేను ప్రార్థిస్తుంటున్నప్పుడు దేవుడు నా మనస్సులో ఉంచిన ఆలోచన ఏమిటి అంటే, రూపమిచ్చే తల్లి గర్భములో ప్రార్థనలో అని క్యాప్షన్ పెట్టామండి. ఇది క్యాప్షన్ మాత్రమే కాదు ప్రియులారా, ఇది వాస్తవము. ఒక తల్లి గర్భం ధరించినప్పుడు ఆ బిడ్డ పుట్టేంత వరకు కడుపులో బిడ్డకు చక్కటి రూపం రావాలని, చక్కగా బిడ్డ ఆరోగ్యవంతంగా పుట్టాలని చెప్పి అనేకమైన జాగ్రత్తలు తల్లి తీసుకుంటుంది. ఎందుకంటే తల్లి తీసుకున్న ఆ జాగ్రత్తలే బిడ్డ ఆరోగ్యంగా పుట్టడానికి కారణమవుతాయి కాబట్టి. కానీ బిడ్డ పుట్టేసిన తర్వాత చాలామంది సంతోషంగా లేరు. అనేక మంది తల్లులు కన్నీరు కార్వటం నాకు తెలుసు. అయ్యో, నా బిడ్డలు పుట్టారు కానీ ఇలా అయిపోతున్నారేంటి అని ఏడుస్తున్న వాళ్ళు అనేక మంది. ఎందుకంటే ప్రియులారా, భయంకరమైన దుర్దినాలలో ఉన్నాం మనము. ఎక్కడ కూడా బిడ్డలకు సెక్యూరిటీ లేదు. ఎక్కడ చూసినా భయంకరమైన పాపము. ఎక్కడ బిడ్డలు పాపంలో పడిపోతారా, నా బిడ్డలకు రక్షణ లేదు అని కొంతమంది తల్లులైతే, నా బిడ్డలకు ఆరోగ్యం లేదని కొంతమంది తల్లులైతే, నా బిడ్డలకు చదువు అబ్బటం లేదు, జ్ఞానం లేదు అని. ఎందుకంటే లోకమంతా కాంపిటీషన్తో నింపబడి ఉంది. పోటీ పోటీ పోటీ. ఈ పోటీలో నా బిడ్డ నిలబడలేకపోతున్నాడు, నా బిడ్డ భవిష్యత్ ఏంటి, నా బిడ్డ క్షేమం ఏంటి అని కన్నీరు కారుస్తున్న తల్లులు అనేక మంది ప్రియులారా. ఎందుకంటే తల్లి ప్రేమ వర్ణాతీతమైనది. బిడ్డలు క్షేమంగా ఉంటేనే తల్లికి సంతోషం. కనుక ప్రతి దినం బిడ్డల కోసము తల్లి కలవరపడుతుంటుంది. కొంచెం సేపు ఆలస్యం అయితే, అయ్యో నా బిడ్డ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడా, తిన్నాడా, తినలేదా, పడుకున్నాడా అని అనుక్షణం ఆలోచించేది ఎవరు అని అంటే అది కేవలము తల్లులు మాత్రమే ప్రియులారా. ఈరోజు దేవుడు మన బిడ్డల గురించి ఏం వాగ్దానం ఇస్తున్నాడు, దేవుడు మన బిడ్డల గురించి ఏం అంటున్నాడు అని మనం విన్నప్పుడు ప్రియులారా, మనకు విశ్వాసం కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది. అంత నా చేతుల్లోంచి దాటిపోయింది కదా, ఇక నేనేం చెయ్యలేను, నేనేం చెయ్యాలి అని చాలామంది అంటూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? దేవుని వాక్యం చదివినప్పుడు ఆ వాక్యం మనల్ని బలపరుస్తుందండి. ఆ వాక్యం మనకు నిరీక్షణ అనుగ్రహిస్తుంది ప్రియులారా. ఆ వాక్యం మనకు పట్టుదలను, సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తుంది. లోకం ఏం చెప్తుంటుందంటే, మామూలుగా సాధారణంగా ప్రియులారా మనుషులు అంటుంటారు, మేము ప్లాన్ చేయలేదండి, మా బిడ్డలు అన్ప్లాన్డ్గా మేము పుట్టేశారు, మాకు అప్పుడు అంత ఏం తెలియదు, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, అంతే అండి అని అంటారు. అంటే మేమేం ప్లాన్ చేసుకోలేదు, మేము ఇంకా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వలేదు, కాబట్టి మేము పిల్లలకంత మేము సమకూర్చలేకపోయాము అని కొంతమంది కలత చెందుతుంటారు. ఇంకొంతమంది బై యాక్సిడెంట్ అండి, అలా జరిగిపోయింది అని అంటారు. ఇంక కొంతమంది మిస్టేక్ అయిపోయిందండి, పొరపాటు జరిగింది అని అంటారు. ఇంకొంతమంది పిల్లల్ని ఎట్లా చూస్తారంటే వాళ్ళు భారంగా చూస్తారు. వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ అండి, అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అండి పిల్లలు పుడితే అని చాలామంది అంటుంటారు. ఇంకొంతమంది తొందరగా పుట్టేశారండి పిల్లలు అంటారు. ఇంకొంతమంది ఎలా చూస్తారంటే ఒక ఇంటరప్షన్గా చూస్తారు, అంటే ఒక అంతరాయంగా చూస్తారు. మేము సంతోషంగా ఉండలేకపోయామండి, వెంటనే పిల్లలు పుట్టేశారు, పెరిగేశారు, ఈ కష్టాలు, కన్నీళ్ళు, అది ఇది అని మనుషులు అంటుంటారు. ప్రియులారా, ఇదంతా లోకములో మనుషులు ఆలోచిస్తున్న ఆలోచనలు. ఇంకొంతమందికి నేను అబ్బాయి అనుకున్నానండి, అమ్మాయి పుట్టింది అని కొంతమంది ఏడుపు. ఇలా రకరకాలుగా బిడ్డల గురించి తల్లిదండ్రులు అనుకుంటుంటారండి. కానీ ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుంది అని మనకు తెలిసినప్పుడు అప్పుడు మన ప్రార్థనకి బలం వస్తుంది. అప్పుడు మనం ఏం కలిగి ఉన్నామో మనకు అర్థమవుతుంది ప్రియులారా. మన పిల్లలు పొరపాటుననో లేకపోతే మనము ఆలోచించకుండా, అంటే అన్ప్లాన్డ్గానో పిల్లలు మనకు పుట్టలేదండి
పిల్లరా వాక్యం ఏం చెప్తుంది అంటే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు వాక్యం ఇట్లా తెలియజేస్తుంది, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని అంటున్నాడు దేవుడు. అంటే పిల్లరా, దేవుడికి ఒక ప్రణాళిక ఉంది మన బిడ్డల పట్ల. పుట్టిన తర్వాత మనకు ప్రణాళిక అండి, పుట్టిన తర్వాత మనకు ఆలోచన అండి. కానీ మన బిడ్డలు పుట్టక మునుపే మన బిడ్డల పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉందండి. ఎఫెసీ రాసిన లేఖలో వాక్యం ఏం పలుకుతుందంటే, భూమికి పునాదులు ఎత్తక మునుపే ఆయన ఆలోచనలో, ఆయన సంకల్పంలో మనం ఉన్నామంట. ఎంత అద్భుతమైన విషయం అండి. అంటే భూమి పుట్టక మునుపే నీ బిడ్డ, లేకపోతే నీ కూతురు, నీ కొడుకు ఎవరు అని దేవుడికి తెలుసు ప్రియబిడ్డ. కానీ మనమేమనుకుంటామంటే, అనుకోకుండా జరిగిపోయిందండి, ఇది అన్ప్లాన్డ్గా పిల్లలు పుట్టేశారండి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రియులరా, వాక్యం ఏం తెలియజేస్తుందంటే, తల్లి గర్భములో రూపింపక మునుపే నేను నిన్ను ఎరిగి ఉంటిని అని దేవుడు చెప్తున్నాడు. రెండోదిగా ఆయన ఏమంటున్నాడంటే, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను అంటున్నాడు. అంటే తల్లి గర్భములోంచి నువ్వు బయటికి రాకమునుపే, ఈ భూమిపైకి నువ్వు రాకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని అని అంటున్నాడు. అంటే ఏంటి తెలుసా అండి, దేవుడికి ఆల్రెడీ మన బిడ్డల పట్ల ఒక చిత్తం ఉందండి, ఒక ప్రణాళిక ఉందండి, ఆయనకు ఒక ప్లానింగ్ ఉంది ప్రియులరా. కానీ మనమేమనుకుంటామంటే, మన బిడ్డల భవిష్యత్ ఏంటి, మన బిడ్డలకి ఏం జరుగుతుంది ఏంటి అని మనము కంగారు పడుతూ ఉంటాము. కానీ ఈ వాక్యము మనని బలపరచాలి. సంసోను పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది కనుక తల్లిని దర్శించాడు దేవుడు. ఈరోజు ప్రియబిడ్డ, ప్రార్థిస్తున్న ప్రియ తల్లి, మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, బిడ్డలు యాక్సిడెంట్గానో అనుకోకుండానో వాళ్ళు పుట్టలేదండి. వాళ్ళు ఈ భూమిపైకి వచ్చారు అని అంటే వాళ్ళ ద్వారా దేవుడు చేయవలసిన ఒక కార్యం ఉంది. దానికి తల్లిగా మనమేం చేయాలి అని అంటే, గర్భంలో ఉన్నప్పుడు ఎలా బిడ్డ ఎదగడానికి, శారీరకంగా ఎదగటానికి తల్లి జాగ్రత్తలు తీసుకుంటుందో, అలాగే పుట్టిన తర్వాత తల్లి ప్రార్థన బిడ్డకి ఒక రూపం ఇస్తుంది, తల్లి ప్రార్థన బిడ్డకు ఆశీర్వాదం ఇస్తుంది, తల్లి ప్రార్థన బిడ్డకి దేవుడి చిత్తం జరగటానికి ఆ ప్రార్థన బిడ్డని నడిపిస్తుంది ప్రియులారా. కుమ్మరి ఎలాగైతే సారె పైన ఒక కుండెను చేస్తూ ఉంటాడో, తల్లి ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఆ బిడ్డని ఆయన చిత్తంలోకి ఆయన రూపమిస్తూ ఆయన బిడ్డల్ని నడిపిస్తూ ఉంటాడు ప్రియబిడ్డ. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే, ఆదికాండము 21వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ వాక్యం ఇట్లా తెలియజేస్తుంది, శారాను దేవుడు దర్శించి ఆయన ఇచ్చిన మాట ప్రకారము ఇస్సాకును దేవుడు శారాకి ఇచ్చాడు ప్రియులారా. అంటే ఇస్సాకు పుట్టటం అది శారా ప్లానింగ్ కాదండి, అబ్రహాం ప్లానింగ్ కాదండి, దేవుడి ప్రణాళిక, దేవుడి చిత్తం. ఆయన మాట ఇచ్చాడు కనుక ఆ మాట ప్రకారమే ఇస్సాకును ఆ భార్యాభర్తలకు దేవుడిచ్చాడు. ప్రియబిడ్డ, ఈరోజు మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ బిడ్డలు ఈరోజు ఉన్నారు, నీకు దేవుడు అనుగ్రహించాడు అని అంటే వాళ్ళ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. అది నీ ప్రణాళిక కాదు, దేవుడి ప్రణాళిక ఉంది అని మొట్టమొదటగా మనం తెలుసుకోవాలి ప్రియులారా. రెండో విషయం మనం చూస్తున్నాం ఏమిటంటే, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినప్పుడు వాక్యం ఇట్లా పలుకుతుంది, కుమారులు యావే అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని వాక్యం తెలియజేస్తుంది. చిల్డ్రన్ ఆర్ ఏ హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్, ద ఫ్రూట్ ఆఫ్ ద వూంబ్ ఎ రివార్డ్ అంటుంది వాక్యం. అంటే ఇక్కడ రెండు మాటలను ఈరోజు మనం తీసుకుంటున్నాం ప్రియులారా. అదేమిటి అంటే, స్వాస్థ్యము, బహుమానము అనే ఈ 2 మాటలను ఈరోజు మనం ధ్యానించి మనం ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, పుత్రులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము
అంటే ప్రిలరా, పుత్రులు దేవుని స్వాస్థ్యం అంట. స్వాస్థ్యము అనగా అర్థం ఏంటి తెలుసా అండి? ఇప్పుడు సొంతగా సంపాదించిన ఆస్తి ఉంటుంది, మన తాత ముత్తాతల నుంచి తరాల నుంచి వస్తున్న ఆస్తి ఉంటుందండి. దాన్ని మనము స్వాస్థ్యము అంటుంటాం. ఇది మా తాత వాళ్ళ ఇల్లండి, ఇది మా అమ్మమ్మ ఇచ్చిందండి, ఇది మా నాన్నమ్మ ఇచ్చారండి, ఇది ఈ బంగారం వాళ్ళదండి, ఇల్లు వాళ్ళదండి, పొలం వాళ్ళదండి అంటాం. అంటే అది వారసత్వంగా మన వంశంలో వస్తున్నదన్నమాట. దాన్నే మనము స్వాస్థ్యము అని మనం అంటుంటాం ప్రియులారా. ఇక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే, నీకిచ్చిన బిడ్డలు, అది కుమారులు అంటే కేవలం కుమారులను మాత్రమే కాదండి, అది కుమారుడు కానీ కుమార్తె కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ నీ బిడ్డలు దేవుడిచ్చిన స్వాస్థ్యము అని మొట్టమొదటగా మనం తెలుసుకోవాలి ప్రియులారా. అంటే ఇది దేవుడే మనకు అనుగ్రహించాడు. ఆదికాండము 15వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చూసినప్పుడు వాక్యం ఏం పలుకుతుందంటే, దేవుడు అబ్రహామును దర్శించి ఆయన ఏమంటున్నాడంటే, అబ్రహామా, నేను నీకొక గొప్ప బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి దేవుడు అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, అయ్యా నీవు నాకు ఏమి ఇవ్వగలుగుతావయ్యా? నాకు నువ్వు ఏమి ఇచ్చినా సరే, నన్ను నీవు సంతు లేనివాడిగా చేసావు కదా, సంతానం లేనివాడిగా నువ్వు నన్ను చేసినప్పుడు నువ్వు నాకు ఏమిస్తే ఏమిటయ్యా అని చెప్పి అబ్రహాము దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ప్రియబిడ్డ, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, అబ్రహాము ధనము కానీ ఏ బహుమానాలు కానీ ఆయన కోరుకోవట్లేదు. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, నీవు నాకు బిడ్డలను ఇవ్వకపోతే దమస్కు వాడైన ఎలియాజరే కదా నా ఇంటికి వారసుడుగా మారుతాడు ప్రభా, మరి నీవు నాకు సంతానం ఇవ్వలేదు కదా అని అబ్రహాము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అంటే ప్రియబిడ్డ, దేవుడిచ్చినది ఏదైనా, ఏ ధనమైనా ఏదైనా సరే, ఏ ఆశీర్వాదమైనా సరే బిడ్డల కంటే మించినది కాదు గనుక అబ్రహాం ఏమంటున్నాడంటే, అయ్యా నీవు నాకు ఏమి ఇవ్వగలవయ్యా, నాకు పిల్లలు లేరు కదా అని చెప్పి అబ్రహాము దేవుణ్ణి అడుగుతున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు నీవు కలిగి ఉన్న సంతానము దేవుని స్వాస్థ్యము. అంటే దేవుని చేతిలోంచి నువ్వు వాళ్ళని పొందుకున్నావు, దేవుడే నీకు వాళ్ళని ఇచ్చాడు ప్రియులారా. ఆదికాండము 30వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే, లేయాకి పిల్లలు పుట్టారు కానీ రాహేలుకి ఇంకా పిల్లలు పుట్టలేదు. అక్కకు పిల్లలు పుట్టడం చూసినప్పుడు రాహేలు అసూయతో యాకోబును అంటూ ఉందన్నమాట, అయ్యా నువ్వు నాకు గర్భఫలం ఇవ్వకపోతే నేను చనిపోతాను, గర్భఫలం లేకుండా దీనికంటే బ్రతకటం ఎందుకు అని చెప్పి భర్తను అంటున్నప్పుడు అక్కడ ఒక మాట ఉందండి. యాకోబు ఏమంటున్నాడంటే, రాహేలు మీద మండిపడి ఆయన అంటున్నాడు, నేనేమైనా దేవునికి ప్రతీకగా ఉన్నానా, నేను దేవుని స్థానంలో ఉన్నానా అని చెప్పి యాకోబు అంటున్నాడు. పిల్లరా, సాధారణంగా మగవాళ్ళకి బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళకు ఒక కన్ఫర్మేషన్ లాగా ఫీల్ అవుతారండి. ఇది అంతరంగంలో ప్రతి ఒక మగవాళ్ళకు ఉండే ఒక ఆలోచన. అంటే బిడ్డలు పుట్టారు అని అంటే స్త్రీల కంటే కూడా పురుషులు ఎక్కువ సంతోషపడతారు, నా బిడ్డలు అని వాళ్ళు ఆనందపడుతుంటారు. అంటే ఒక మనిషి సామర్థ్యం వల్లనో ఒక మనిషి బలం వల్లనో కాదండి పిల్లలు పుట్టేది. పిల్లలు దేవుడిస్తున్న వరం, పిల్లలని దేవుడే ఇవ్వాలి కనుక యాకోబు ఏమంటున్నాడంటే, నేను దేవుని స్థానంలో ఉన్నానా, దేవునికి ప్రతిగా నేను ఉన్నానా అని చెప్పి రాహేలుని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆదికాండము 33వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు ప్రియులారా, అక్కడ వాక్యం ఏమంటుందంటే, ఏశావుని యాకోబు ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. తన భార్యలతో పిల్లలతో వెళ్తూ ఉంటున్నప్పుడు అప్పుడు ఏశావు అడుగుతున్నాడు, అయ్యా ఈ స్త్రీలందరూ ఎవరు, ఈ పిల్లలందరూ ఎవరు అని అడిగినప్పుడు యాకోబు ఒక చక్కటి జవాబు చెప్తున్నాడండి. పిల్లరా, ఇక్కడ ఇది చదువుతుంటున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఒక ఆత్మీయ సత్యం ఏంటో తెలుసా అండి? అబ్రహాము యాకోబు వీళ్ళిద్దరిని మనం చూస్తే సంతానము దేవుడే ఇచ్చేది, అది దేవుని దీవెన అని వాళ్ళు గుర్తించారండి. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఒక చక్కటి మాట చెప్తున్నాడు అక్కడ. ఆదికాండము 33వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే,
ఏశావు ప్రశ్నకు యాకోబు ఇలా జవాబిస్తున్నాడు. దేవుడే మీ దాసునికి ఈ పిల్లలను అనుగ్రహించెను అని అంటున్నాడు. దేవుడే నీ దాసుడికి పిల్లలను అనుగ్రహించెను అని చెప్తున్నాడు. అంటే నేను కలిగి ఉన్న ఈ పిల్లలని దేవుడే నాకు అనుగ్రహించాడు అని చెప్పి దేవుణ్ణి యాకోబు స్తుతిస్తూ ఉన్నాడు. అంటే దేవుడిచ్చిన స్వాస్థ్యం ఇది అని చెప్పి యాకోబు గుర్తిస్తున్నాడు, అబ్రహాము గుర్తిస్తున్నాడు. ప్రియ తల్లి, ఈరోజు మనము కూడా గుర్తించాలి. అది అంటే స్త్రీ పురుషులుగా, అంటే ఎవరి స్త్రీ సామర్థ్యమా పురుషుడు సామర్థ్యమా కాదు పిల్లల్ని కనడం. అది దేవుని స్వాస్థ్యము అని మొట్టమొదటగా మనం తెలుసుకోవాలి. రెండవదిగా వాక్యం ఏం పలుకుతుంది అని అంటే, బిడ్డలు గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే. చూడండి, ఎవరైనా ఒకరు మనకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు దాన్ని మనం చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. ఇది మా అమ్మ నాకు ఇచ్చింది, లేక ఇది మా స్నేహితుడు ఇచ్చారు, ఇది వాళ్ళు ఇచ్చారు, ఇది వీళ్ళు ఇచ్చారు అని చెప్పి ఆ బహుమానాన్ని మనం దాచుకుంటాం. కానీ ప్రియబిడ్డ, మనకిచ్చిన ఒక గొప్ప బహుమానం ఏమిటో తెలుసా? బిడ్డలనే దేవుడు మనకు బహుమానంగా ఇస్తున్నాడంట. అందుకే కీర్తన 127 3వ వచనంలో వాక్యం ఏమంటుందంటే, గర్భఫలము దేవుడిచ్చిన బహుమానమే అని అంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే సనుగుతూ గొనుగుతూ ఏడుస్తూ మనం ఉంటాం. కానీ ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత ఈ మొట్టమొదటి రోజు మనం దేవుణ్ణి స్తుతించాలి. అయ్యా, ఎంతోమందికి గర్భఫలం లేదు ప్రభువా, నీవు నాకు గర్భఫలం ఇచ్చావు అని చెప్పి ఇది నీవిచ్చిన బహుమానమే అని దేవునికి మనము స్తుతి చెల్లించాలి. ప్రియులరా, వాక్యం ఏం పలుకుతుంది అని అంటే, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 4వ వచనం మనం చూసినప్పుడు, అంటే ఎందుకు ఈ వచనం మనం చదివి మనం ధ్యానించాలంటే ప్రియులరా, బహుమానం అంటే ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తున్నందుకు, దేవుని మార్గంలో నడుస్తున్నందుకు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందుకు రివార్డ్ అంటే దేవుని ఆశీర్వాదం, ఆయన దయ మనం పొందుకోవటం. ప్రియులరా, ఎవరికి పడితే వాళ్ళ మనం గిఫ్ట్స్ ఇవ్వమండి. ఎవరిని మనం ప్రేమిస్తామో ప్రేమించిన వాళ్ళకే మనం బహుమానాలు ఇస్తాం. వాళ్ళని సంతోషపెట్టడానికి మనం బహుమానాలు ఇస్తూ ఉంటాం. ప్రియబిడ్డ, ఈరోజు దేవుడు మనకిచ్చిన బిడ్డలు దేవుడిచ్చిన బహుమానము అని వాక్యం పలుకుతా ఉంది. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నీ గర్భఫలమును భూఫలమును నేను దీవిస్తాను అని అంటున్నాడు. అంటే గర్భఫలము దేవుడిచ్చిన దీవెన అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా ప్రియులారా, బిడ్డలు పుట్టడం అది మనుషుల ప్లానింగ్ కాదు, అది ఒక స్త్రీ పురుషుల ప్రణాళిక కాదు, అది భార్యాభర్తల ఆలోచన కాదు, అది ముందు వెనక అలా ఇలా అని ఇవన్నీ మన ఆలోచనలే. కానీ ప్రతి బిడ్డ దేవుని ప్రణాళిక అని మనం తెలుసుకోవాలి. ఎవరు కూడా అన్వాంటెడ్ కాదండి. అంటే మనం ఏమనుకుంటామంటే, ఈ బిడ్డకు తెలివి లేదు కాబట్టి వీడు పనికిరాని వాడు, వీడు ఎట్లా బాగుపడతాడు అని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ పరలోకపు దృష్టిలో, దేవుడి దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వాస్థ్యమే, ప్రతి ఒక్కరు కూడా దేవుని వరమే అని బైబిల్ చెప్తాం. ప్రియులరా, కీర్తన గ్రంథము 127వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనం మనం చూస్తే చక్కటి వచనం అండి ఇది. యవనమున పుట్టిన కుమారులు వీరుని చేతిలోని బాణముల వంటి వారు అనే వాక్యం తెలియజేస్తుందండి. అంటే నీ బిడ్డలు భారము కాదండి, వాళ్ళ బర్డన్ కాదండి, వాళ్ళ ఒక బ్లెస్సింగ్. ప్రియులరా, చాలామంది ఇప్పుడు ఏం చేయాలి, నా బిడ్డకు నేను వివాహం చేయాలి, ఏం చేయాలి, నా బిడ్డల్ని ఎట్లా చదివించాలి, ఏంటి అని రాత్రి పగలు ఆలోచిస్తుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, నీ బిడ్డలు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అంట. అంటే దేవుడు వారిని అట్లా ఆశీర్వదిస్తానని చెప్పి వాక్యం తెలియజేస్తుందండి. అంటే వాళ్ళని ఒక ఆయుధంలాగా దేవుడు మలుస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. బాణం అంటే ఒక ఆయుధం అండి. దేవుడు నీ బిడ్డలని అంటే బలవంతుని చేతిలో బాణం అంటే, ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు అంటుంటారు, అరే ఒక పాము వచ్చింది కానీ నా చేతిలో ఒక బలమైన కర్ర లేదు, కొట్టే అనువైన ఒక కర్ర లేదు, లేకపోతే నా చేతిలో ఏం లేదు అని అంటుంటారు. అంటే ఎంత బలమున్నా, ఎంత వీరుడైనా, ఎవరైనా సరే యుద్ధం చేసేవాడికి ఆయుధం కావాలి. ప్రియులరా,
దేవుడు ఏమంటున్నాడంటే, నీ బిడ్డలని దేవుడు ఎట్లా దీవిస్తానంటున్నాడంటే, బలవంతుని చేతిలో బాణముల వలె బిడ్డలు ఉంటారంట. అంటే ఆయుధము వలె బిడ్డలు ఉంటారంట. వారితో తన అంబుల పొదిని నింపుకొని వాడు ధన్యుడు, బ్లెస్డ్ అని అంటుందండి ఇంగ్లీష్లో. అంటే బిడ్డలు కలిగి ఉన్నవారు ఆశీర్వాదం పొందుకున్నవారు అని బైబిల్ చెప్తా ఉంది. అటివారు సిగ్గుపడక తన గుమ్మములలో తమ విరోధులతో వాదింతురు, వాళ్ళు విరోధులపైన జయం పొందుకుంటారు అని బైబిల్ చెప్తా ఉంది. తమ అమ్ముల పొదిని నింపుకొని వాడు ధన్యుడు, నగర ద్వారమున శత్రువులు తారసిల్లినప్పుడు అతడు పరాజయము నొందడు అని బైబిల్ అంటుందండి. అంటే పిల్లరా, బిడ్డలు ఒక ఆయుధంలాగా దేవుడు మారుస్తాడంట. నీ శత్రువుల ముందు నువ్వు అతిశయపడడానికి కారణంగా దేవుడు మారుస్తాడంట. నీవు సిగ్గుపడనక్కర్లేని వారుగా మారుస్తాడంట. నా బిడ్డలు అని చెప్పుకోవడానికి ఈరోజు నువ్వు సిగ్గుపడుతున్నావేమో. కొన్నిసార్లు తల్లిదండ్రులు అంటారు, ఏం గొప్పతనం ఉంది, ఏం చెప్పాలి, నువ్వేమైనా క్లాస్లో ఫస్టా, కాలేజ్లో ఫస్టా, ఏమైనా సంపాదిస్తున్నావా, నువ్వేం చేస్తున్నావు, నీ గురించి నాకు ఏముంది గొప్పతనం చెప్పుకోవడానికి అని అంటూ ఉంటారండి. ప్రియ తల్లి, ఈరోజు అలా నువ్వు మాట్లాడకూడదు. వాక్యం ఏమంటుందంటే, బలవంతుని చేతిలో బాణములాగా నీ బిడ్డ తయారయ్యే అంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని చిత్తము, దేవుని ఆలోచన ఏంటంటే నీ బిడ్డ ఆయుధంలాగా మార్చబడాలి. నీ బిడ్డ శత్రువుల ముందు నీకు విజయం తీసుకొచ్చేవాడులాగా మార్చబడాలి. అప్పటి వరకు మనం ప్రార్థన చేయాలి. అందుకే తల్లి ప్రార్థన అనే ఈ సిరీస్ని మనం స్టార్ట్ చేసాం ప్రియులారా. రెండోదిగా మనం చూస్తే ఆదికాండము 21వ అధ్యాయము 6 నుండి 7 వచనాలు మనం చూస్తే, అక్కడ ఇస్సాకు పుట్టిన తర్వాత సారా దేవుని అందు సంతోషపడుతుంది. ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనం ఏమంటుందంటే, దేవుడు నాకు నవ్వు కలగజేసెను అని అంటుంది సారా. అప్పటి వరకు అవమానింపబడి దుఃఖము, చూడండి, హృదయంలో వేదన ఉన్నప్పుడు మనిషి నవ్వు ఆర్టిఫిషియల్గా ఉంటుందండి. అంటే ఏదో అలా నవ్వుతాం కానీ నిజమైన సంతోషం కాదు అది. అప్పటి వరకు అన్ని సంవత్సరాలు తన జీవితాన్ని ముందుకు నడిపించింది సారా. కానీ ఆమె ఏం పేరు పెట్టిందంటే ఇస్సాకు అని పేరు పెట్టింది. ఇస్సాకు అంటే చిరునవ్వు అని అర్థం. ప్రియులారా, దుఃఖకరమైన తన జీవితంలో, వేదనతో కూడిన తన జీవితంలో తన కుమారుడు చిరునవ్వును తీసుకొచ్చాడు. అందుకే ఇస్సాకు అని పేరు పెట్టింది. ఈరోజు ప్రియ తల్లి, దేవుడు చిత్తం ఏమిటి అంటే ప్రతి తల్లికి చిరునవ్వు కలగజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నీ బిడ్డల్ని చూసి నువ్వు దుఃఖిస్తున్నావేమో, నువ్వు ఏడుస్తున్నావేమో, కానీ నీకు చిరునవ్వు కలగజేసే బిడ్డలుగా దేవుడు నీ బిడ్డల్ని మలుస్తాడు. సంతోషం కలగజేసే వాళ్ళుగా దేవుడు మలుస్తాడు. అందుకే సారా తన కుమారుణ్ణి ఏమంటుందో తెలుసా, ఇస్సాకు అని నామకరణం చేసింది. చిరునవ్వు కలగజేసిన వాడు అని అంటుంది. ఆదికాండము 30వ అధ్యాయము 23వ వచనం మనం చూసినప్పుడు ప్రిలరా, అక్కడ వాక్యం ఏమంటుందంటే, ఆదికాండము 30వ అధ్యాయము 23వ వచనం, రాహేలుకు పిల్లలు లేరండి, కానీ రాహేల్ను దేవుడు మర్చిపోలేదు. రాహేల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి కన్నప్పుడు ఆయనకు యోసేపు అని పేరు పెట్టింది. ఆ పేరు ఎందుకు ఆమె పెట్టిందంటే, దేవుడు నా అవమానాన్ని తొలగించి నేను తల ఎత్తుకున్నట్లు చేసెను కనుక యోసేపు అని తన కుమారునికి నామకరణం చేసింది. ఎంత అద్భుతమండి! ఈరోజు ప్రియ తల్లి, ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనం ఎత్తిపట్టి, ప్రభువా, ఇప్పటి నుండి నా బిడ్డల ద్వారా నాకు ఆనందం కలుగునుగాక అని ప్రార్థన చేయాలి. ఆదికాండము 30వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తున్నప్పుడు రాహేల్ ఏమంటుందంటే, అప్పటి వరకు ఆమె అవమానింపబడ్డది. అవమానము తొలగించే ఒక కుమారుడు నాకు పుట్టాడు అని చెప్పి తన కుమారునికి ఆమె నామకరణం చేసింది. ప్రియబిడ్డ, ఈరోజు నా బిడ్డలను నేను ఏం చెప్పుకోవాలి, ఏముంది చెప్పుకోవడానికి? పరిచర్యలో చాలామంది కాల్ చేసి చెప్తున్నప్పుడు, అక్క మా బాబు ఇట్లా చేశాడక్క, నా కూతురు ఇట్లా చేసిందక్క, నాకు తలవంపులు వచ్చాయక్క, నాకు అవమానం కలిగిందక్క, నేను ఎక్కడ చెప్పుకోవాలక్క అని అంటుంటారు. ప్రియబిడ్డ, దేవుడికి సమస్తము సాధ్యమే. నిరీక్షణ కలిగి ఉండు, నిశ్చయంగా దేవుడు నీ బిడ్డల్ని మారుస్తాడు.
ఎలాగైతే రాహేలు దేవుని స్తుతించిందో నీవు కూడా దేవుణ్ణి స్తుతించే ఒక తల్లిలాగా దేవుడు మారుస్తాడు. ఆమె ఏమంటుందంటే, నా అవమానము తొలగించి నా తల ఎత్తుకునేవాడిగా నా కుమారుడు నాకు కలగజేస్తాడు. అటువంటి ఒక దీవెన ఈ కుమారుడు ద్వారా వస్తుందని రాహేలు చెప్పింది ప్రియులారా. మూడవదిగా మనం ఏం చూస్తున్నామంటే, కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారులు సంతోషం గల తల్లిగాను నేను చేస్తాను అని బైబిల్ చెప్తుంది. అంటే జాయ్ఫుల్ మదర్ అన్నమాట. యావేని స్తుతించుడి, ఎందుకంటే ఆయన సంతోషము గల తల్లిలాగా చేస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, నీ బిడ్డలు భారమని, నీ బిడ్డలు అవమానం తీసుకొచ్చారని, నా బిడ్డలు ఏంటి అని ఏ కలవరంతో నువ్వు ఉన్నావో ఈరోజు దేవుని బలిపీఠం చెంత ఆ కలవరాలన్నిటిని కూడా మనం సమర్పించి మనం ప్రార్థన చేద్దాం, అడుగుదాం దేవుణ్ణి. మొట్టమొదటగా మనం గుర్తించాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, నా ప్లానింగ్ వల్ల అనుకోకుండానో కాదు ప్రభువా, నీ ప్రణాళికలో నా బిడ్డలున్నారు. ఇదే మొదటి సత్యం ప్రియులారా. రెండోది ఏంటో తెలుసా? మనం కలిగి ఉన్న బిడ్డలు దేవుని స్వాస్థ్యం, అది దేవుడు మనకిచ్చాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో గర్భఫలం దేవుడిచ్చిన బహుమానమే అంటున్నాడు. అది భారం అని నువ్వు అనుకోకు ప్రియబిడ్డ. బలవంతుని చేతిలో బాణము వలె దేవుడు చేస్తాడు. నువ్వు సిగ్గుపడనక్కరలేక నీ శత్రువుల ముందు జయం పొందుకునేలాగా దేవుడు చేస్తాడు. వాక్యం ఏమంటుందో తెలుసా? నీకు సంతోషం కలగజేసేలాగా దేవుడు చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ఈ వచనాలు ఎత్తి పడుతూ మనం అడుగుదాం దేవుణ్ణి, ప్రభువా, ఈరోజు నా బిడ్డలని నీ పాద సన్నిధిలోకి నేను సమర్పిస్తున్నాను. ఇన్ని రోజులు సనుక్కున్నాను, గొనుక్కున్నాను ప్రభువా. నా బిడ్డల కోసం అందరూ మా బిడ్డలు ఫస్ట్ వచ్చారు, లేక ఉద్యోగం వచ్చింది, అదొచ్చింది, ఇదొచ్చిందని చెప్తున్నప్పుడు, మా బిడ్డలకు వివాహం అయింది, మంచి సంబంధాలు వచ్చాయని చెప్తున్నప్పుడు, నాకు చెప్పుకోవడానికి ఏముందయ్యా అని నువ్వు తల్లిగా ఏడుస్తున్నావేమో. ప్రియ తల్లి, ఈరోజు ప్రార్థిస్తున్నప్పుడు 2 చేతులెత్తి నీ బిడ్డలని ప్రభువుకి సమర్పించు. గొప్ప ప్రణాళిక దేవుడు నీ బిడ్డల పట్ల కలిగి ఉన్నాడు. నువ్వు ప్రార్థించటం ఆరంభిస్తే ఆయన తన ప్రణాళిక నీ బిడ్డల జీవితంలో నెరవేరుస్తాడు. అందరం ఏకీభవించి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం. స్తోత్రము నాయన, పరిశుద్ధాత్ముడా, నా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ సమయం అంతటినీ మీకు అర్పిస్తూ ఉన్నామయ్యా. ఎన్నో రోజులు సన్నుగుకొని కన్నీరు కార్చి అవిశ్వాసముతో నా తండ్రి మా బిడ్డల కొరకు మేము కలవరం చెందామయ్యా. ఈరోజు అయ్యా నీ బలిపీఠం యొద్దకు వస్తున్నాము, నీ సన్నిధానంలోకి మా బిడ్డల్ని తీసుకొని వస్తున్నాం ప్రభా. వారిని మీ పాద సన్నిధిలోకి మేము సమర్పిస్తున్నామయ్యా. ప్రమాదవశాత్తు కాదయ్యా, ప్రణాళిక లేకుండా కాదయ్యా ప్రభా. నా బిడ్డలు నీ ప్రణాళికలో ఉన్నారు నాయన. నీకు వందనాలు ప్రభా. నాకు ఇచ్చిన కుమారుడికై, కుమార్తెకై, నాకు ఇచ్చిన సంతానంకై నీకు వందనాలయ్యా. అయ్యా, నా బిడ్డలు నీ స్వాస్థ్యమే ప్రభువా. అయ్యా, నా బిడ్డలు నీవు ఇచ్చిన వరమే నా తండ్రి. అవునయ్యా, బలవంతుని చేతిలో బాణముల వలె మా బిడ్డలు మారుదురుగాక. శత్రువులు తారసిల్లినప్పుడు మేము సిగ్గు చెందన అవసరం లేకుండా ప్రభా అయ్యా, జయం పొందుకోవటానికి కారకులుగా మా బిడ్డలు మారుదురుగాక ప్రభా. ఇన్ని రోజులు మా బిడ్డల వశమై నేను దుఃఖించానయ్యా, నేను ఏడ్చాను ప్రభా. ఇకపైన మా బిడ్డలను చూసినప్పుడు ప్రభా అయ్యా, సంతోషం కలుగులాగున, సంతోషానికి కారణముగా మా బిడ్డలు మారుదురుగాక ప్రభా. అయ్యా, మా బిడ్డల వల్ల మా తల ఎత్తబడునుగాక ప్రభువా. అవమానాన్ని తొలగించువారుగా మా బిడ్డలు ఉందురుగాక అని 2 చేతులెత్తి ప్రభు సన్నిధిలో మనం సమర్పిస్తూ మనం ప్రార్థిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రము నాయన. పరిశుద్ధాత్ముడా, నా తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా, సంతోషం గల తల్లిలాగా, ఒక జాయ్ఫుల్ మదర్ లాగా ప్రభువా అయ్యా, ఒక్కొక్కరిని మారుస్తానని మీరు ఇచ్చిన వాగ్దానంకై నీకు వందనాలు ప్రభువా. కన్నీరు గారుస్తున్న ఈ తల్లి కన్నీరులు ప్రభువా అయ్యా, ఇదిగో మీ సన్నిధిలోకి మేము సమర్పిస్తున్నాం నాయన. ప్రతి ఒక్క కన్నీరు
కన్నీరుకు జవాబు వచ్చునుగాక. ప్రతి ఒక్క ప్రార్థన బిడ్డలను అయ్యా బిడ్డలను నీ చిత్తంలోకి నడిపించునుగాక. వారికి ఒక రూపం ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన. చేతులెత్తి మీ బిడ్డల్ని సమర్పించండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభా. అయ్యా మా బిడ్డల్ని మీకు అర్పిస్తున్నాం నాయన. అయ్యా నీ ప్రణాళికలోకి రూపించండి నాయన. నీ ప్రణాళికలోకి నా తండ్రి నాయన అయ్యా నీ స్వారూప్యంలోకి వాళ్ళని మలచండి ప్రభా. నీ చిత్తం మా బిడ్డల జీవితంలో జరుగునుగాక. నీ ప్రణాళిక జరుగునుగాక. ప్రతి ఆటంకాలు తొలగించబడునుగాక. మా బిడ్డలు నీ సాక్షులుగా నిలబడదురుగాక అని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, సంతోషం గల తల్లిలాగా దేవుడు నిన్ను మలచునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.